శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 5వ రోజు. అథ పంచమాధ్యాయ ప్రారంభ. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలేను. పుణ్యము చేత పాపము నశించుటియే కాక పుణ్యము అధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణము చేయువారు పాము కుబుసము విడిచినట్లుగా పాపములను విడుచును. ఈ మాసమందు తులసీ దళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిసె పూలతో గన్నేరు పూలతో హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయములను హరిసన్నిధిలో పారాయణము చేయువారు వైకుంఠములోనుకు అధిపతి అగును. హరిసన్నిధిలో శ్లోకము గాని శ్లోకపాతము గాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులు అగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో కాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణ కాలమందు చండాలుర యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచవంతుల యొక్కయు సంభాషణలను విననిచో దోషపరిహారము కొరకు కార్తీక మాసమునందు వనభోజనము ఆచరించవలెను. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలక అనగా ఉసిరిక వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షదాలతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈ మాసమందు వనభోజనమును ఆచరించవలేను. కార్తీక మహాత్మ్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మము నుండి విముక్తుడైన కథ చెబుతాను వినమని వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పెను. కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గమును చూచి తండ్రి, నాయనా, నీకు పాపములు నశించడి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము, సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములు సమర్పించము అని చెప్పెను. ఇలా తండ్రి చెప్పిన మాటలు విని కుమారుడు, కార్తీక మాస ధర్మం అనగా ఏమి? ఇట్టి కార్యము నాచే ఎన్నటికీ చేయతగదు అని సమాధానం ఇచ్చెను. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గుడా, ఎంత మాట అన్నావు? నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపడి, దురాచారుడైన నాకు శాప విముక్తి ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లనెను, కుమారా, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు అరణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టు తొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదటి కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని చంపి నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వలన ఏమి ఫలం అని అడిగెను. కిరాత, వినుము చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మం. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతనైనను అధికమును చేసిన వారు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరును. ఈ మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నానదానాది వ్రతము ఆచరించిన వారు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇటుల కిరాతకుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యను. విశ్వామిత్రుడు అది చూచి ఆశ్చర్యముందెను. తర్వాత బ్రాహ్మణుడు కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయెను. కిరాతకుడు మూషిక దేహాత్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను. సుగతిని కోరువాడు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందుతారు. విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలను. కాబట్టి కార్తీక వ్రతము తప్పక ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు రాజా. నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతికి పోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు నిశ్చయము.
ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే పంచమోऽధ్యాయः సమాప్తः. శ్రీమాత్రే నమః.